నమస్తే ఆదాబ్ మీరు చూస్తున్నారు మస్తు మచ్చా దుమ్ములేపే కామెడీ షో నవ్వడం ఒక యోగం నవ్వించడం ఒక భోగం నవ్వకపోవడం ఒక రోగం అంటూ మనందరిని నవ్వించడానికి 4 టీంలు సిద్ధంగా ఉన్నాయి. అంతకంటే ముందుగా పిలిచేద్దాం మన వన్ అండ్ ఓన్లీ లవ్లీ జెట్ శ్రీనివాస్ గారిని. హాయ్ లక్ష్మి. హాయ్ సార్, వెల్కమ్ టు మస్తు మజా సార్. థ్యాంక్ యూ. మన మస్తు మజా స్టార్ట్ కాబోతుంది. సో మస్తు మజా గురించి 2 మాటలు. రైట్, మస్తు మజా దుమ్ములేపే కామెడీ షో 4 టీములకు కూడా నా హృదయపూర్వక స్వాగతం చెప్తున్నాను, శుభాభినందనలు. మనం కూడా దుమ్ము రేపుదాం కామెడీలో ప్రతి ఒక్క టీం లీడర్కి నా హృదయపూర్వక శుభాభినందనలు, స్వాగతం మరొకసారి చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఫస్ట్గా మన కటారి సుధీర్ని పిలుద్దాం. రైట్ రైట్, ఫస్ట్ టీం లీడర్. వెరీ గుడ్. మన నెక్స్ట్ టీం లీడర్ మారెడు బాబు. మన థర్డ్ టీం లీడర్ని పిలిచేద్దాం తీన్మార్ సాయి. ఫోర్త్ టీం లీడర్ కితికితల పీజే. వెల్కమ్ పీజే. వెల్కమ్. ఆల్ ది బెస్ట్. రైట్, వన్స్ అగైన్ అందరికి 4 టీంలకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం బ్రదర్. బాగా చేయండి, కామెడీని దుమ్ము లేపాలి మనంతా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ బ్రదర్. రైట్ రైట్. ఓకే సార్, స్టార్ట్ చేసేద్దాము మన షోని. రౌడీ ఎరుపు, అసిస్టెంట్ మెరుపు అంటూ మనందరిని నవ్వించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు కటారి సుధీర్ అంచే. రే అసిస్టెంట్. అన్నా చెప్పన్నా. ఏంద్రో షర్ట్ మార్చావా స్టైల్? అన్నా నీ అంత దరిద్రంగా ఉండాలంటే ఉండలేం కదన్నా. నేను 99 మటన్లు చేశారా, అవును కానీ నా పగ తీరలా. ఈ పక్కింటోనే చంపితే కానీ నా పగ చల్లారదురా. రే అలసింది నేను రా. సారీ అన్నా, నేను ఇంకా కాకి అనుకున్నా. రేపు బట్టలు కొన్నా, షాపింగ్కి వెళ్ళాలి. అన్నా నువ్వు ఏ డ్రెస్ అన్నా కొనుక్కున్నా, కానీ బ్లాక్ డ్రెస్ మాత్రం కొనొద్దు నువ్వు. ఎందుకు రో? అన్నా నువ్వు వైట్ షర్ట్ వేస్తేనే చూసేవాళ్ళు కాకిని పెంచుకుంటున్నా అనుకుంటున్నారు. అదే నువ్వు కనుక బ్లాక్ షర్ట్ వేసావు అనుకో, ఒక చిన్న సైజు పందిని పెంచుకుంటున్నా అనుకుంటారన్నా. సత్తన్నా 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 నువ్వే నన్ను కాపాడాలన్నా. ఏమైందమ్మా? ఒక చిన్న పని చేయాలన్నా. సెంటు బాటిల్ అంత లేడీ నీకు చిన్న పని చేస్తాడా? ఏదన్నా ఉన్న మాట కదన్నా నేను అనేది, కొత్త మాట ఏమైనా అన్నానా? ఏంటన్నా అవన్నీ కాదు, కానీ దేనికోసం వచ్చా చెప్పు. నా పెళ్ళమ్మని రోజు కొడుతుందన్నా. ఇదో పెద్ద లెక్క. మా అన్న రోజు ప్రతి ఆడవాళ్ళు కొట్టారు. చెప్పన్నా, నేను ఎవరు కొట్టలేదు చెప్పు. అది ఎదిగేదేట్రా అన్నా సెటిల్మెంట్ లేదు, పట్టుకో. ఉన్నమాట కదన్నా నేను చెప్పింది. ఇచ్చే పొద్దునే ఎదవ మొఖాలు చూడాల్సి వస్తాను నాకు. అన్నా వాడు నిన్ను ఎదవా అంటున్నాడు అన్నా. వాడు నన్ను ఎలా అంటారా? అన్నా ఈ ఊర్లో అందరికి ఎవరంటే భయం అన్నా? నేనే. మరి నిన్ను ఎదవా అనక ఏమంటారన్నా? రే అంటే నేదోనా? అన్నా నువ్వు ఎదవ కాక వీర పండితుడివా. మరి ఏంటన్నా ఆయన నువ్వు మా సత్యాన్ని అంటావారా? అరే మీ సత్యన్న పేరు సత్యాన్ని కాకుండా చింతపండు అని పెట్టుకోండిరా. ఆ ఫేస్ కి సెట్ అవుతుంది కరెక్ట్. చంపేస్తారా గట్టిగా? నిన్న ఈ రోజు నైట్ చంపేస్తాను రా సత్తిగా. అది నీ వల్ల కాదురా. ఎందుకురా? మా అన్న పగలే కనపడ్డు, నీకు రాత్రే కనపడతారా? ఏంటన్నా ఎలా చెప్పా? వాడికంటే నువ్వు ఎక్కువ తీరుతున్నావురా. అయినా చింతపండు ముఖాలతో నాకు మాట్లాడేంట్రా? అంటే నువ్వు మా అన్నతో మాట్లాడి అంటావు. అన్నా వాడు పనికి మాలతో మాట్లాడలే అంటారు అన్నా. వాడు నన్ను ఎందుకంటున్నారు రే? అన్నా ఈ ఊర్లో పనికి మాలో నీకంటే ఎవరున్నారన్నా? అన్నా అమ్మాయి చూసినట్టుండే. ఊరుకన్నా ఊరుకో, నిన్ను చూస్తే ఊర్లో వాళ్ళంతా నవ్వుతారు. ఆ అమ్మాయిని కూడా మాకు లెక్క ఏంటి? ఆ అమ్మాయి నాకు కావాలరా. అన్నా ఇదే లవ్ చే అన్నా. అంటే ఇప్పుడు లవ్ చేయనా? అన్నా ఎందుకన్నా రవ్వలడ్డు చేయన్నా, కూర్చొని తిందా నిన్నే. లవ్ చేయమనే కదన్నా నేను చెప్పేది. ఒక ఐడియా చెప్పరా. అన్నా ముందు నువ్వు సిగ్గుపడ్డా నేర్చుకోవాలన్నా. సిగ్గేగా? అంతే అన్నా. నువ్వు సిగ్గుపడుతున్నావా చిల్లర ఏరుకుంటున్నావా అన్నా? అట్లీస్ట్ ఒక పాట పాడినావాడన్నా. పాటేగా? పాటే అన్నా. చక్కెర పొంగలి నీకే ఆరాజ్యం గల దేవా. అన్నా నేను లవ్ చేయమన్నానన్నా, ప్రార్థన చేయమని లేదన్నా. అట్లీస్ట్ బాడీ అన్నా చూపించాలి, పడే అన్న అమ్మాయిని. ఇంతేగా?
అన్న లోపల బ్లాక్ షర్ట్ కూడా తీసా అన్న. బ్లాక్ షర్ట్ ఉదయ్ చర్మరా ఏంటమ్మా ఒకటి అడుగుతాను, నాకు హెల్ప్ చేస్తావు కదా? నువ్వు అడగాలి కానీ నా ప్రాణాలైన ఇచ్చేస్తానమ్మా నీకు. అన్నయ్య నాకు ఆ దూడ పిల్ల కావాలన్న, దూడ పిల్ల కావాలన్న. అయినా నీకు మా అన్న ఎలా కనపడుతున్నాడు? చూడ్డానికి దూడపిల్లలా ఉన్నాడు అనుకో, అంత మాత్రం దూడపిల్ల అంటావేంటి? మా అన్న చూడ్డానికి మనిషే. అవునా? అవునా ఏంటి? నువ్వు నమ్మినా నమ్మకపోయినా మా అన్న మనిషే. అన్న చెప్పన్నా నువ్వన్న మనిషినని. ఒరే ఐ టెస్ట్ చేయించుకుంటారు, బ్లడ్ టెస్ట్ చేయించుకుంటారు అంటే నేను మనిషిని కూడా టెస్ట్ చేపిస్తావా? అన్న ఏం చేద్దామన్నా, నువ్వు అంత కర్రేగా పుట్టావు. కరెక్ట్ గా చూసుకోలేదు. మీరు కరెక్ట్ గా చూసినా మా అన్న కనపడలేండి. ఎందుకు మీరు అంత ఫీల్ అవుతున్నారు? అన్న నీ గురించి పోగుతున్నా ఏంటన్నా నువ్వు? చింతపండు మొక్కలతో నీకు మాటలేంటమ్మా, ఇట్రా. ఏమండి మీ పేరేంటి? గీత అండి. మరి నీ పేరు? నా పేరు అండి. సో క్యూట్ అండి, మీ పేరు చాలా బాగుంది. మరి ఏంటండి ఆయనతో పని చేయడం? వాడు దరిద్రులేండి. ఆ సత్యనే పేరు వాడి దగ్గర ఉండడమే నాకు పరమ కంపరం. అసలు వాడి బిల్లు. అన్న ఏంటి ఏం మాట్లాడుతున్నావు? నేనేం మాట్లాడుతున్నానన్నా? మా అన్న సత్యన్న దేవుడు అని చెప్తున్నా. సత్యన్ అనగానే అమ్మ ఏమని తెలుసా? సో క్యూట్ సో నైస్ అంటుందన్న గుంట. అన్న నువ్వు అమ్మాయిని కోకన్నా, నన్ను కాదు. అని సెట్ చేయాలి నువ్వు. అన్న సెట్ చేస్తానులే అన్న, పదన్న పడుకుందాం. మళ్ళీ ఇది రాత్రి అయిందనుకో, నువ్వు ఆ చీకట్లో నాకు కనపడలేవు, నేను వెతుక్కోలేను. దాన్న పడుకుందాం దాన్న. గీత గీత ఏ ఇద్దరు కన్నా నా టైం అయితే అవుతుంది. చెల్లెమ్మా చెల్లెరే రేయ్ సత్తిగా రేయ్ ఏంట్రా? మా చెల్లెళ్ళు ఏం చేసినావురా? అబ్బో నేను కూడా చేస్తానండి దాన్ని. మరి మా చెల్లెలు నైట్ నాతోటే ఉంది, ఇప్పుడు కనబడట్లేదు, ఏం చేసినావురా? ఏమో మీ అసిస్టెంట్ అని పిలు. రే అసిస్టెంట్. అసిస్టెంట్ గారితోటి నా చెల్లెల్ని పంపించినావారా? నాకు తెలియదురా. నీ ముఖం చూస్తే అప్పుడే ఆ డౌట్ వచ్చిందిరా నాకు, ఏదో ముఖం అని. ఇట్రారాను నీ ఇట్రారా. నాకు తెలియదురా. చెల్లెల్ని ఏం చేసినారా? చెల్లెల్ని ఏం చేసినా బే? నాకేం తెలుసు? ఇంకొకసారి నా జోలికి గాని నా చెల్లెలు జోలికి గాని వచ్చినావు అనుకో, నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదురా నా కొడక. గురువు అని చెప్పేసి గులాబ్ జామ్ చేసావు కదరా. చాలా బాగుంది సార్. ఎలా ఉంది కటారి సుధీర్ అండ్ టీమ్ స్కిట్? కటారి సుధీర్ బాగా చేశారు. కొంచెం కామెడీ పంచెస్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. లేడీ గెటప్ చాలా సెక్సీగా ఉన్నాం. అటు ఇద్దరు ఒక ఫ్యాక్షనిస్టులుగా ఇద్దరు బాగా చేశారు. ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ కావాలి. డైలాగ్స్ కామెడీ డైలాగ్స్ ఇంకా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. టోటల్గా గుడ్. థ్యాంక్ యూ సార్. గోదావరి పుష్కరాలలో తప్పిపోయిన తన భార్యను వెతుక్కుంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు మారేడు బాబు అండ్ టీమ్. చాలే వెళ్ళి టీ పట్టరా. సూర్యుడు మనంతా సంధిస్తే చాలు, సంకలో కూర్చుందాం వస్తారు. ఇప్పుడు ఇలానే అంటారండి, కాస్త సాయంత్రం మీద చాలు మీరు చేసే సాంస్కృతిక కార్యక్రమాలన్నీ మాతోనే చేస్తారు. మళ్ళీ తెల్లారితే ఏం తినట్టు మేము ఒక బుద్ధిని చూస్తారు. ఏం మాకు తెలియదా? అయితే సూర్యుని అస్తమించడం మానేమని చెప్పు, మేము మీ దగ్గర రాకుండా మానేస్తాం. ఓ అబ్బో, చంద్రుడు లేకుండా రాత్రి ఉంటుంది, మొగలు లేకుండా పెళ్ళాం ఉంటుంది. అయినా సూర్యుడు లేకుండా పగలు, పెళ్ళాలు లేకుండా మొగలు ఉండలేరండి. ఇది జీవిత సత్యం, తెలుసుకోండి. అబ్బో, అయితే పెళ్ళాలు తెచ్చిపోయిన ముగ్గులు ఎలా ఉంటున్నారో మరి ఇప్పుడు. అవును, ఒకసారి వాళ్ళ లైఫ్లో తొంగి చూడండి, తెలుస్తుంది. మొన్న ఒక వ్యక్తి భార్య చనిపోతే అతనంతా దిగులుగా కూర్చున్నాడో తెలుసా? అతను చూసి నేర్చుకోండి. నిన్న పక్కింటి గోపాల్ గారికి చెప్పా, ఆయన ఏమన్నాడు తెలుసా? ఏమోనంటారు, నేను చిన్నప్పటి నుంచి అంతే అని ఉంటారు, ఇంకేమంటారు? కాదు, లైట్ ఆఫ్ చేసి నేను కూడా అలాంటి అన్నాడు. జాతికి మచ్చ తెచ్చి పెట్టాడు కదరా. సరే సరే వెళ్ళి టీ పట్టరా, చెంపి కట్ అయింది. ఈ మాత్రం గుర్తుంటాయి, మిగతా వద్దన్నా గుర్తుంటాయి. ఈరోజు వార్తలు.
హలో 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 ఎవరు భార్య ఉంది లోపల ఎవరు కావాలి మీకు నీ భార్య ఎందుకు ఉంటుంది ఇది భార్యను అమ్మే షాప్ కాదు అయినా మా జోడి బాగానే ఉంది నాయన మమ్మల్ని ఎడికెళ్ళక నీకు వచ్చావు అయితే వెళ్ళి వెతుక్కోపో నన్ను ఎందుకు అడుగుతావు ఆడ కాదు స్వామి గత సంవత్సరం నుంచి వెతుకున్నా ఇప్పటికి దొరకలేదు సార్. ఈడోడి బాబు భార్య తప్పిపోయిందని ఏడుస్తున్నాడు. భార్య తప్పిపోయిందని ఎంజాయ్ చేయాలరా. పోతే పోనరా ఇంకో పెళ్లి చేసుకోపో. సార్ వద్దు సార్, నా భార్య నాకు కావాలి. అవునా? అవును సార్. ఇంతకి నీ భార్య పేరేంటో నాయన? సీత. సీత సీత. సీత. అవును సార్. ఎక్కడ తప్పిపోయిందో? గోదావరి పుష్కరాల్లో. ఏ పుష్కరాలు? గోదావరి పుష్కరాల్లో. సరే సరేలే ఈసారి పుష్కరాలు రాపో, కనిపిస్తే వెతికి పంపిస్తా. వద్దు సార్, ఇప్పటికీ నా ఏజ్ 40 సంవత్సరాలు సార్. ఈ కలియుగంలో 60 సంవత్సరాల కంటే ఎక్కువ బతికే మొగాడే ఉన్నాడా సార్? అమ్మ జీవితం. వీడి బాధ భార్య పోయినందుకు కాదండి, వీడి వయసు అయిపోతుందన్న బాధ వీడికి. అవును సార్, థ్యాంక్ యూ సార్. భార్య తప్పిందని కదా సార్, ఆస్తి కూడా దాంతో పాటు తీసుకుపోయింది సార్. దొరికితే చాలు సొంత దాన్ని. ఈ మాత్రం ఫ్రస్ట్రేషన్ ఉండాలి, లేకుంటే మొగోడని ఎందుకు అనిపించుకుంటావు? అది సార్ మీరు. సార్ 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 ఇక్కడ చంద్ర అంటే ఎవరు సార్? నేనేనండి. ఏం లేదు సార్, నేను లుచ్చ లుఫంగి దరిద్రుడు నీచ నికృష్టుల గురించి సర్వే చేస్తున్నా సార్. వీటన్నిటి గురించి రోడ్డు మీద అడుగుతుంటే కేర్ ఆఫ్ అడ్రస్ మీ పేరే చెప్పారు సార్. దురదృష్టవంతుడికి కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి సార్ అసలు? సార్ నా భార్యను ఆస్తిని పోగొట్టుకున్నా సార్. దురదృష్టవంతు కాదురా, నువ్వు దరిద్రుడు వీరా. దరిద్రుడు అంత మంచి సార్ నాకు. భార్యతో పాటు ఆస్తిని కూడా పోగొట్టుకున్నాడు చూడండి, వీడు నిజంగానే దరిద్రుడు. మరి దురదృష్టవంతుడు ఏంటి ఎవరు సార్? 5 నిమిషాలు సుఖం కోసం 5,000 జీతగాడు 5 లక్షలు ఖర్చు పెట్టి చేసుకుంటాడు పెళ్లి. వాడేరా దురదృష్టవంతుడు అంటే. సార్ 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 మరి అదృష్టవంతుడు ఏంటి ఎవరు సార్? దురదృష్టవంతురాలను పెళ్లి చేసుకుపోవడమే అదృష్టవంతుడు. సార్ మీకు పెళ్ళయిందా సార్? ఓ బ్రహ్మాండంగా. సార్ సార్ మీ అదృష్టవంతురాలు ఒకసారి పిల్లలు ఎట్లా చూద్దాం. ఏవే సీత, కాపీ చెప్పి గంట అయింది. ఈ కట్టుబాట్లు నడక నడుము చూసి నా భార్యలా ఉంది. సీత నువ్వేంటి ఇక్కడ? ఎన్ని సంవత్సరాలు విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళారండి? నన్ను వదిలి నువ్వెక్కడికి పోయావు చెప్పు ముందు. ఏవండి, ఈయన చంద్ర అండి. మీరు పోయిన పుష్కరాల్లో కొట్టుకుపోయారని చెప్పారు కదండి. అరే నిన్ను ఎక్కడో చూశాను అనుకున్నాను రా. గత సంవత్సరం పుష్కరాల్లో నిండాల్సి వచ్చింది నువ్వే కదా నన్ను. చిచ్చి నేను ఎందుకు వస్తానండి? మరి ఎవరా ఇంకా? ఓరి దుర్మార్గుడా, ఎంత మోసం చేసావు గారా. నువ్వు ఆదరించావు కృతజ్ఞతతో. నా లవర్తో కూడా వెళ్ళకుండా నీతో నిండిపోయాను కదరా. పోతే పోవే, నువ్వు కాకపోతే ఇంకో పెళ్లి చేసుకుంటాం. ఏమన్నావురా? మీరు ఆగండి అమ్మా. ఎరే లుచ్చా లొఫంగి దరిద్రం కొట్టి ఏదవా కేరబడ్రస్ నీ పేరు చెప్పినా అర్థం చేసుకోవాల్సిందిరా. ఎవడో పెళ్ళాన్ని నీ పెళ్ళంగా కవరింగ్ ఇస్తూ నా కుమ్మి చోట కుమ్మకుండా వదిలేస్తున్నారు. ఇంకోసారి ఆడవాళ్ళని ఏవండి, మరి నా కడుపులో పరిస్థితి? కాలానికి కలిసి చొప్పుడు. శ్రీనివాస్ సార్ ఎలా ఉంది మారేడు బాబు అండ్ టీమ్స్ కి? మారేడు బాబు టీమ్ వాజ్ గుడ్. ఇంకొంచెం పంచులు ఉంటే బాగుండు అనిపించింది. లేడీ ఇంత ముందు చెప్పినట్టు ఈమె కూడా చాలా బాగున్నారు. వాయిస్ కొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది అనిపించింది. ఓకే, సరదాగా మనం చూస్తుంటాం ఈ పుష్కరాల్లో తప్పిపోవటం, దాని మీద స్కిట్ చేశారు. ఇంకొంచెం కామెడీ లెవెల్స్ పెంచితే బాగుంటుంది అనిపించింది. ఓకే, ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ టైం. రైట్. అనుమానపు భర్త అద్దరుకుట్టిన బాంబర్ది అంటూ మన ముందుకి వచ్చేస్తున్నారు తీన్మార్ సాయి అండ్ టీమ్. ఏంట్రా ఆలోచిస్తున్నా? ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ ఎట్టగలపాలని ఆలోచిస్తున్నా. చెప్పు. అరే వాళ్ళకి పెళ్లి చూపులు రా, ఖచ్చితంగా వెళ్ళాలి దానికి. అమ్మా నేను రానరా బాబు, ఇప్పటికే 90 మంది పెళ్లి చూపులు నిర్మాణ ప్రశ్నలకే పోయినాయి. ఒరే నువ్వే అలా అంతే అలా రా, నువ్వు రాకపోతే ఎవడు వస్తాడు? రావాలరా. ఒరే ఎన్ని తిరుగుతావురా? ఇప్పటికే 99 తిరిగావురా. ఒరే ఇదేరా ఫైన్ లో సచిన్ టెండూల్కర్ సెంచరీలు చేసినట్టు, నేను 100 పెళ్లి చూపులకు పోయినట్టు నువ్వు నాతో వచ్చినట్టుంటిది రాహే. ఇప్పుడు డైరెక్ట్ పెళ్లి కూతురింటికేగా పోయేది. ప్రభాస్ వాళ్ళ ఇంటికి పోతా నుంచి కృష్ణరాజు డాబు చేస్తాడు.
వాళ్ళు నీ కట్టుకుని వస్తా లేకపోతే లంగా కట్టుకుని రావాలా రాలేదేంటి ఇల్లు రండి బాబు రండి ప్రయాణం బాగా జరిగిందా బాగానే జరిగిందండి ఏ పెళ్లి కొడుకు వాడు కాదురా నేను సారీ నేను ఇతనేమో అనుకున్నా చెప్పాను కదా నేను పక్కడ కూడా పెళ్లి కొడుకులా కనపడట్లా నువ్వు ఇటు సావు. అబ్బా మరి ఇప్పుడు అమ్మని పిలిపిస్తారా వాళ్ళ అమ్మమ్మను పిలిపిస్తారు పింఛనిచ్చిపోవాలి ఇప్పుడు మనం అమ్మని చూపించమంటారండి ఎందుకురా బాత్రూమ్ చూపి కడిగేసి వెళ్ళిపోతాం చూపే ఇప్పటికి ఎలాంటి ప్రశ్నలతో 99 పెళ్లి చూపులు పోయినాయి అవసరమా ఊరి నువ్వేందిరా ఆయన ముందు వచ్చో వాడు ఎన్నడంటే ఇప్పుడు పరిస్థితి ఏంది 99 పెళ్లి చూపులాలంటారేంటి ఏ 99 మంది అమ్మాయిలు నన్ను లవ్ చేశారు నేను వాళ్ళందరూ నువ్వు చెప్పా అది వాడు అనేది ఏమండి ఒక్క చెల్లండి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు లేరు అట్టచ్చ పుట్టిందిరా తల్లిదండ్రులు లేకుండా చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు అటు చెప్పు ఈ అమ్మాయిని పిలిపించండి అమ్మేస్తున్నా మరి పెళ్లి కొడుకు నువ్వేంట్రా ఏ అంత తొందర పడుతున్నావు కాసేపు క్లాత్ మూసుకొని కూర్చో ఏంటండి వెతుకుతున్నారు పెళ్లి కూతురు గొడ్లే తెచ్చారు అమ్మాయి ఎప్పుడు వచ్చిద్దా అని మా చెల్లండి పెళ్లి కూతురు ఇది పెళ్లి కూతురు ఏంద్రా పందులు తోలుకునేదాలాగుంది కరెక్ట్గా చూసి చెప్పరా ఒరే సేకడికి చీర కట్టినట్టుంది దాన్ని కరెక్ట్ చూసేది ఏంద్రా పొగలే కనపడదు మనకు నైటే కావాలి ఏం చేస్తాం హలో మిస్టర్ నీకు తెలుసా నేను మోడల్ని గోడలు నాకేదాలాగుంది ఇది మోడల్ అంట హలో నా ఫేస్బుక్ లో నా ఫోటోస్ ఎన్ని కామెంట్స్ వస్తా తెలుసా రెస్ట్ ఇన్ పీస్ అనే ఊరుకోరా మీ డాబీ సైడ్ చెప్పండి చెక్ పోస్ట్ దగ్గర బండ్లు అప్పడాలు కృష్ణపట్నం మరుకోటాలు అయ్యి మా చెల్లి పాటలు బాగా పాడిద్దండి సిటీ పాటలా అండి ఒక్క మగ్గులో పాలు మరో మగ్గులో కాస్త చక్కెర వేయు మిక్స్ చేస్తే సూపరు అటు నుంచి ఇటు నుంచి అటు కలిపితే టేస్ట్ కాఫీ చెబితే అన్నమాట ఇప్పుడు సరిపోయిందా పాడు పాడు అంచివే పాడింది విన్నావుగా మాకు టీ లంచ్ ఏమి ఇయ్యరంట మీరు టీ తాగుతారా అండి మరి మీరు తలకు పూసుకుంటారా టీలో చక్కెర కలపమంటారా ఎందుకు 4 కలర్ ఉండలు కలిపి చక్కెర కలిపి ఏం కలుపుతావు అడిగిరా వాణి అండి అయ్యో నేను అడిగింది మీ డ్రెస్ పేరు కాదండి మీ పేరు నా పేరే వాణి అండి అమ్మాయితో నేను పర్సనల్గా మాట్లాడాలండి ఇప్పుడు నుంచి దీని లెవెలే మారిపోద్ది అమ్మాయితో పర్సనల్గా మాట్లాడాలంటే చెవులు మైక్ ఏం పెట్టుకున్నావా పో మీకు లవ్ అంటే ఏంటో తెలుసా అండి నాకు పువ్వు అంటే తెలుసు కలర్ అంటే తెలుసు లవ్ అంటే ఏంటి అసలు అమ్మయ్య మనకి ఎలాంటిదే కావాలి దీనికి ఏం తెలియనట్టుంది ఖచ్చితంగా దీన్ని మ్యారేజ్ హలో వచ్చేసేయండి హలో వచ్చేసేయండి అమ్మా నాకు ఓకే అమ్మాయి నాకు ఓకే అంటే మీరు ఇప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా పాలు ఇచ్చి పెంచుకుంటారా పాలు ఇచ్చి పెంచుకుంటా పెళ్లి చేసుకుంటానే కదా చెప్పేది ఈ ఎవడండి వీడు అయితే ఇప్పుడు అందరిని పిలవాలి అందరికి చెప్పాలి 10 రోజుల్లో పెళ్లి పెట్టుకుందాం అవన్నీ మా ఆచారంలో అవన్నీ కుదరవు రింగులు మార్చుకుంటే పెళ్ళి అయినచ్చే మార్చుకుంటున్నా చూడు పెళ్ళి అయిపోయింది ఇప్పుడు అమ్మాయిని మీతో పంపించమంటారా అందుకు మీతో ఉంచుకోరా సీమంతానికి పిలువత్తా ఏంటి పెళ్ళి అయినాక ఫస్ట్ నైట్ పంపిరంటారా మీరు ఉంచుకుంటావా పో సరే అంత జాగ్రత్త సరేలే నువ్వు మామ ఇప్పుడు రాకుండా నీకు వెళ్ళనా ఎందుకు ఉండు మొత్తం చూసి రివ్యూ ఇచ్చిపోదు ఎట్లా చేసినా అని ఏమంటే ఇప్పుడు మనం శోభన చేసుకోవాలా ఓ సంచి తీసుకుని సనాతన నగర్లో ఎస్ఎన్ రోడ్లు అడుక్కోవాలి శోభ నగర్ ఏం చేసుకుంటా పెళ్ళి అయినాక అంటే నేను మాత్రం అమీర్పేటలో 3 నెలలు కోచింగ్ తీసుకున్నానా నాకు కొత్త ఇంకా టైం వేస్ట్ ఎందుకు అమ్మో ఇదే కరెంట్ రావట్లేదు ఏమండి రండి ఊరకమ్మ ఇంజిన్ లాయల్ అయిపోయినచ్చిందో తేడా పడి ఒకసారి ట్రై చేద్దాం అమ్మో ఇదేదో ఎవరు తేడా పడ్డది మా నల్ల అయిపోయినాయి కాదుగా ఏమండి రండి ఊరుకు ఇవాళ మంగళవారం అవన్నీ కుదరవు నువ్వు పడుకో అడుగా నీకేం తెలుసు పిచ్చలు దిగేవాడికి తెలిసిద్ది అనుకో ఏం కాదు
సంవత్సరం తర్వాత ఈ బోర్డు ఎత్తుకొని నీ మీద మూడు రాక నీ మీద పడక ఏం చేయాలి నాకు అర్థం కాకచ్చి ఓ సరేలే ఊరికి వెళ్దాం బ్యాగ్ సర్దు సంవత్సరం నుంచి ఇదే డ్రెస్ చేసుకుంటున్నావు కదా చేంజ్ చేసుకోవచ్చుగా సంవత్సరం నుంచి నీతోనే ఉంటాను నీ చేంజ్ చేయమంటవా మొక్కలు బాబు బ్యాగ్ సర్దు డిపోకి వచ్చి నువ్వు బస్సులో అయితే రాదు రే ఏంట్రా ఏదో సెకిల పోస్టర్ కనపడ్డట్టు అట్ట చూస్తున్నా ఫిగర్ బాగుంది బ్రదర్. ఇది ఫిగర్ షుగర్ వచ్చిన పేషెంట్ వాళ్ళు దీంట్లో కూడా ఫిగర్ చూసుకున్నాం అంటే నువ్వు ఎంత గొడవలో ఉన్నావురా బా అయినా నా కళ్ళతో చూడండి మోనాలిసలా ఉంది. ఇది మోనాలిసా ఎవడు తాగి పాడేసిన బీర్ చేసి అలాగుంది మోనాలిసా అంటారా అయినా మీకేం తెలుసులే మధ్య మధ్యలో 2 స్పీడ్ బ్రేకర్లు చూడండి నా కళ్ళతోటి. ఒరే ఈ అబ్బా నేనే చూడాల స్పీడ్ బ్రేకర్ చూస్తారా బొక్కలు ఇరుగుతాయి దగ్గరకు వస్తే ఏందోడు నీలాంటి అనుమానపు భర్తతో జీవించడం నా వల్ల కాదు. అనయ్య వీడు ఏడిపిస్తుండు. చెల్లి నేర్పిస్తావా? చెప్తారు నీ అనుమాన ప్రశ్నలు పెళ్ళి వచ్చేస్తుందా అని. మరి నీలాంటి ఫ్రెండ్స్ అందరు ఇంతే ఉంటారంటారా పెళ్ళి వచ్చేది పండి ఇంకండి శ్రీనివాస్ సార్ ఎలా ఉంది తీన్మార్ సాయి రైట్ తీన్మార్ సాయి సూపర్ కామెడీ సూపర్ పంచెస్ అండ్ సూపర్ టైమింగ్ కొంచెం స్పష్టత కావాలి వాయిస్ లో నెక్స్ట్ టైం నెక్స్ట్ వీక్ ఇంకొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ మీ నుంచి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ క్లారిటీ ఓనర్ కన్ఫ్యూజన్ వర్కర్ అంటూ మనందరికీ క్లారిటీ ఇవ్వడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు కితకితల పీజే అండ్ టీమ్. దేవుడా మంచి బేరాలు తగిలి బిల్గేట్స్ అయ్యేలా మనల్ని దీవించు స్వామి. అరే పూజ చేసావరా? అయ్యిందన్నా. వెరీ గుడ్. ఏమన్నా మొదట్లో నువ్వు టీ షాప్ పెట్టినప్పుడు ఏమన్నా అవమానంగా ఫీల్ అయ్యావా? అరే మొదట్లో చాలా బాధ వేసిందిరా, తర్వాత టీ కప్ విలువ తెలిసాక ఆ మొత్తం వెళ్ళిపోయిందిరా. ఎందుకన్నా? లేకుండా అరే టీ గ్లాస్ వెనకాల ఒక పవర్ ఉంది, ఒక స్టార్ ఉందిరా. పవర్ స్టార్ అంటే ఏంటన్నా? ప్రశ్నించాలంటే ఏముండాలిరా? పవర్ ఉండాలి. ఆ ప్రశ్న ఫలించాలంటే స్టార్ ఉండాలి. అదిరా పవర్ స్టార్ అంటే. వద్దలరా కప్పులు అడుగు, కస్టమర్స్ వచ్చే టైం అయింది. అవును అన్నా, మళ్ళీ ఏంట్రా? నిజంగా ఈ గ్లాస్ కి అంత పవర్ ఉందంటావా? అరే పోయి కప్పు నిండా టీ తీసుకురారా. ఇదిగో అన్నా. అరే నువ్వు తాగాల్సిన దానికంటే కొంచెం ఎక్కువ తాగు. నోరు కాలి తాగినంత కక్కేశానన్నా. ఇప్పుడు తెలిసిందా టీ గ్లాస్ పవర్ ఏంటో? ఇచ్చిన దానికన్నా ఎక్కువ అడ్డంగా ఎక్కువ సంపాదించిన మొత్తాన్ని కక్కిస్తుంది. అదిరా టీ గ్లాస్ అంటే. అన్న అర్థమైందన్నా, టీ గ్లాస్ పవర్ మామూలు పవర్ కాదంటూ. సర్లే కానీ ఎవరో కస్టమర్స్ వస్తున్నట్టున్నారు, రా కప్పులు అడుగు. ఎవనన్ను ఎవడో సైకిల్ మీద వస్తున్నాడు నువ్వు. అరే ఓ టీ పట్రా. అరేనా టీ గ్లాస్ అమ్ముకునే అంత చీపరా నీకు? టీ అమ్ముకునే నీతో కూడా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలా? అదుపులో పెట్టుకుంటావు, అంగిట్లో పెట్టుకుంటావు, నీ ఇష్టం. ఐ వాంట్ రెస్పెక్ట్ 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 రెస్పెక్ట్. టీ గ్లాసులు పెట్టుకునే నీకెందుకు అంత పొగరు? దారిన పోయే టైంలో దిక్కెవడు లేకుంటే దేవుడు రూపంలో టీ గ్లాస్ వచ్చి నీకు అండగా నిలబడింది. టీ గ్లాస్ అంటే ఆసరా, అది లేకుంటే నువ్వు పూర్తి ప్రయాణం చేయగలవా? అవునన్ను వెళ్ళరా, వెళ్ళు వెళ్ళరా వెళ్ళు. సారీ వెళ్ళు అన్న. మీరు ఒకటి కనపడింది తెలుసా? ఏం కనపడింది తమ్ముడు? పవర్ అన్న, వాడి మూతి మీద నువ్వు కొట్టావుగా అని అది అర్థమైంది నాకు తమ్ముడు. అన్నా ఏంట్రా టీ ఉందా? టీ షాప్ లో టీ లేకుండా తీర్థం ఉంటుందా? ఏదో టమోటా మొహం వేసుకొని వచ్చేసావుగా. నీలాంటోడే ఫస్ట్ నైట్ రోజు నా బాధ నా గదిలో ఉంటుందా పక్క గదిలో ఉంటుందన్న అడిగాడంట. అయ్యో నాకు ఇంకా పెళ్లి కాలేదన్నా. అయినా మాత్రం ఏ లాభం? అయ్యో నాలో ఏదైనా లోపం తెలిసిందా బాబు? తెలిస్తే చెప్పరా? చెప్పేస్తా మరి. చెప్పు బాబు. నిజంగా చెప్పేస్తున్నా మరి. ప్లీజ్ ప్లీజ్ చెప్పు బాబు. ఏముంది నీ ఒత్తి అంటే అర్థం కాలేదు బాబు. తమ్ముడు ఇలా రా తమ్ముడు.
టీ గ్లాస్ని తలుచుకొని పనుకోతాం బ్రో. కరెంట్ పాస్ అయ్యి కరెక్ట్ దారిలో పడతావు. అన్నా టీ గ్లాస్ ఇస్తావా? అరే భక్తుడు ప్రసాదం అడిగితే ప్రసాదం ఇవ్వకుండా ఉంటానా? అరే టీ గ్లాస్ ఇచ్చి పంపించరా. ఇదిగో నీ కరెంటు పాస్ అవును గాక. ఇస్తా. శివునికి ప్రతిరూపం శివలింగం. మరి విష్ణువుకి అయితే శ్రీరాముడు శ్రీకృష్ణుడు చాలా ఉన్నాయి. మరి మన టీ గ్లాస్కి ఏమన్నా ఉన్నాయా? అరే శివుడికి శివలింగం ప్రతిరూపం అయితే మన పవర్ స్టార్కి ప్రతిరూపం టీ గ్లాస్ రా. అరే జపమంత్రం కూడా ఉంది రోయ్. పవనిజమాయ నమః, పవనే నిజమాయ నమః. ఇంకోసారి పవనిజాయ నమః, పవనే నిజమాయ నమః. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం. దీన్ని తాగి తాగి నా లైఫ్ స్పాయిల్ అయిపోయింది. దీనివల్ల నా పిల్లలు వెళ్ళిపోయారు. అబ్బా తాగితే లైఫ్ స్పాయిల్ కాక స్పెన్సర్ స్టోర్ అవుద్దారా ఎదవా? నాతో ఇలారా? ఏమన్నా ఉందా? తమ్ముడు మా దగ్గర ఏమీ లేదు. మా వెనక టీ గ్లాస్ ఉంది. ఆ టీ గ్లాస్ 10 మందికి లైఫ్ ఇచ్చే గుణం ఉంది. రా తమ్ముడు మాతో. 2 నెలల తర్వాత లైఫ్ ఎలా ఉంది తమ్ముడు? భయంగా ఉందా భరోసాగా ఉందా? భయం ఎందుకు, దండగా టీ గ్లాస్ మనకు ఉండగా. జై టీ గ్లాస్. అరే నీకే కాదురా, మొత్తం మన భారతదేశానికి మొత్తం అండగా నిలుస్తుంది. నువ్వేం భయపడకు, దగ్గరలోనే ఉంది అన్న. మన టీ గ్లాస్ దగ్గరికి అందరు రావాల్సిందే అంటావా? అరే సైకిల్లో తొక్కే వాడికి ఆసరాగా టీ గ్లాసే. దాని కింద ప్రశాంతంగా కూర్చోవాలనుకునే వాడికి కూడా టీ గ్లాసే. టీ గ్లాస్ అంటే ఆసరా, ఆసరా అంటే టీ గ్లాస్ రా. బాబా అన్నా ఇచ్చుకో, ఏమన్నా చెప్పావా? ఈరోజు టీ గ్లాస్ తో టాప్ లేచిపోయింది అనుకో. ఓకేరా. హలో హలో చెప్పరా. హలో, మా మావయ్యకి చిన్న ప్రాబ్లం వచ్చిందిరా. అవునా? తొందరగా రావాలరా. సరేరా. అన్నా ఏమైంది? చిన్న ప్రాబ్లం రా, చిన్న ప్రాబ్లం. చిటికలో వచ్చేస్తాం. శ్రీను సార్ ఎలా ఉంది టీ గ్లాస్ మహిమా స్కిట్? రైట్ పీజే టీమ్ మొత్తం మీద పవర్ స్టార్ ని ఒక లుక్ తెచ్చారు. కానీ కొంచెం కామెడీ ఉంటే కూడా బాగుంటుంది. ఆ పంచెస్ తో పాటు పవర్ పంచెస్ తో పాటు పవర్ కామెడీ కూడా ఉంటే ఇంకా బాగుంటుంది అనిపించింది. నెక్స్ట్ వీక్ మీ నుంచి ఆ కామెడీ నేను కోరుకుంటున్నాను. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. చూసారు కదా మస్తు మధ్యలోని దుమ్ము రేపే స్కిట్స్ ని. సో పర్ఫార్మెన్స్ ఆఫ్ ది వీక్ తెలుసుకునే ముందు 4 టీమ్ లీడర్స్ ని కూడా పైకి ఇన్వైట్ చేసేద్దాం. శ్రీను సార్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది వీక్. లక్ష్మి 4 టీమ్స్ గుడ్, 4 బాగా చేశారు. కటారి సుధీర్, మారేడు బాబు, తీర్మార్ సాయి, కితకితలు పీజే, 4 చాలా బాగా చేశారు 4 టీంలు. నెక్స్ట్ వీక్ ఇంతకుముందు మీకు చెప్పినట్టుగానే ఇంకొంచెం మీ నుంచి ఫన్ కోరుకుంటున్నాను నేను. ఆ ఫన్ మీరు ఇస్తారని ఆశిస్తూ గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. చూసారు కదా ఇది ఈ వారం మస్తు మచ్చ. మరిన్ని దుమ్మిర బిస్కెట్స్ తో వచ్చే వారం మీ ముందుంటుంది. అంటిల్ దెన్ దిస్ ఈస్ లక్ష్మి. బై. For more updates, please subscribe 99 TV Telugu.